హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు 100. సో ఈరోజు వీడియో టెలిగ్రామ్ గ్రూప్లో పెడితే నేను ఒక ప్రాఫిట్ బుకింగ్ చేసేసుకున్నా 27% మేధీ అసిస్ట్. దానిపైన వీడియో చేయాలంటే రీజన్స్ టు ఎంటర్, రీజన్స్ టు ఎగ్జిట్గా చేయాలి అని అడిగితే చేయమని చెప్పారు అన్నట్టు. దాని గురించే మాట్లాడదాం అనుకుంటున్నా. దానికంటే ముందు చిన్న ఇన్ఫర్మేషన్. మనకు యూట్యూబ్లో ఫస్ట్ కండిషన్ 2 కండిషన్స్ అని ఉంటాయి. 3000 వాచింగ్ అవర్స్, 4000 వాచింగ్ అవర్స్. 3000 వాచింగ్ అవర్స్ అవుతే మనం మెంబర్షిప్ అండ్ సూపర్ చాట్స్ ఎనేబుల్ చేసుకోవచ్చు. 4000 వాచింగ్ అవర్స్ అవుతే మనం యూట్యూబ్ పైన మన వీడియోస్కి యాడ్స్ వస్తాయి. సో ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది. ఆ తర్వాత ప్రజెంట్ మెంబర్షిప్ గురించి అంటే ఏం ప్లాన్ చేయట్లేదు. ఎందుకంటే మెంబర్షిప్ ఊరికే తీసేసుకొని వాళ్ళకు వితౌట్ టైం స్పెండింగ్ అనేది తప్పు. మనం చేయాల్సింది అది ప్రాపర్గా వాళ్ళకు కొంచెం టైం స్పెండ్ చేయాలి. వాళ్ళకంటే డెడికేటెడ్ టైం ఉండి వాళ్ళకు ఎక్స్ట్రా అవర్స్ సపోర్ట్ చేయాలి. కాబట్టి నాకు అంత టైం ఉండదు. ఫస్ట్ పాయింట్ అంతగా ఆలోచించట్లేదు. సెకండ్ పాయింట్ సూపర్ చాట్స్ అనేది ఎందుకు అంటే మన ఛానల్ నుంచి మీకు ఏమైనా నచ్చితే ఎంతో కొంత థ్యాంక్స్ రూపంలో చెప్పండి. దాన్ని ఎలా యూజ్ చేస్తా అంటే ఫస్ట్ పాయింట్, మామూలుగా ఎవరికైతే మనకు ఇంట్రెస్ట్ ఉంది నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంది, కొంచెం సపోర్ట్గా లేదు అన్న వాళ్ళకి కొంచెం బుక్స్ సపోర్ట్ చేద్దాం. లేదా ఏదైనా ఆర్ఫనేజ్లో కొంచెం అన్న సపోర్ట్ చేద్దాం, బుక్స్ అయినా ఫుడ్ అయినా. అలా అంటే ఎంత వస్తుందో తెలియదు, మనం ఫ్యూచర్ ఎక్స్పెక్ట్ చేయలేం కదా. అంటే మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా నో ప్రాబ్లం, మనకు ఎలా అయినా ఎంతో కొంత సపోర్ట్ చేస్తా. నెక్స్ట్ పాయింట్, మనకు హైదరాబాద్లో సరౌండింగ్లో ఉన్న వాళ్ళతో వెళ్ళి మనకు ఇన్కమ్ జనరేట్ అయ్యే కొద్దీ విల్ ట్రై టు ఎంటర్ దోస్ యాక్టివిటీస్ ఆల్సో. ఎందుకంటే చూద్దాం, విల్ ట్రై. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఇచ్చే అమౌంట్తోని కొందరు మామూలుగా ఉంటారు కదా ట్రేడింగ్ చేసే వాళ్ళకి, ట్రేడింగ్ జర్నల్ లా ప్రొవైడ్ చేద్దాం. మనల్ని వచ్చి కలిసే వాళ్ళకి కానీ లేకపోతే మంచి సపోర్టింగ్ ఉండే వాళ్ళకి బుక్స్ ఒకటి, ఇదొకటి. ఇది మనకు సూపర్ చాట్స్ గురించి అంతే. మీరు ఆలోచించుకోండి. థ్యాంక్ యూ. లెట్స్ మూవ్ టు ద వీడియోలో ఈరోజు ఏంటంటే ఇక్కడ చూడండి, షేర్ చేస్తాను స్క్రీన్. మేధీ అసిస్ట్ 27% షార్ట్ టర్మ్ అని పెట్టే కదా, ఎస్ 27% వచ్చింది. ఫస్ట్ దీంట్లో నేను జస్ట్ నార్మల్గా డిస్కస్ చేసేవి ఏంటంటే ఒకటి చార్ట్ గురించి జస్ట్ ఓవర్వ్యూ చెప్తా. ఫండమెంటల్స్గా చెప్పాను, ఎందుకంటే ఫండమెంటల్స్గా చెప్పడానికి నాకు కొంచెం టైం కావాలి. ఫండమెంటల్ డిస్కషన్ చేయడానికి టాపిక్స్ మీకు కూడా కొంచెం నేను నేర్పించాలి. ఆ తర్వాతే మాట్లాడతా. రీజన్ టు ఎంటర్, హోల్డింగ్ టైం, రీజన్ టు ఎగ్జిట్, లాంగ్ టర్మ్ వ్యూ, వీటి గురించి మాట్లాడతా. సో ఇక్కడ ఈ చార్ట్ ఎలా ఓపెన్ చేశాను కాబట్టి ఒక్క నిమిషం నేను ఎంటర్ అయిన ప్రైస్ ఒకసారి చూస్తా. సో ప్రజెంట్ ఇది నెట్ క్వాంటిటీ నేను తీసుకుంది జస్ట్ 20. నేను ఎక్కువ ఎక్స్పెరిమెంట్ చేయను, ఇది ఎందుకంటే థర్డ్ అకౌంట్ ఇది. ఎక్కువ ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటా ఫస్ట్లో. సో అలా థర్డ్ అకౌంట్లో ఇక్కడ తీసుకుంది 20 క్వాంటిటీ, రెగ్యులర్గా చేస్తూ ఉంటా. దీంట్లో బయింగ్ ప్రైస్ అనేది ఇక్కడ చూపెట్టాడు మనం, అందుకే బయింగ్ ప్రైస్ చూస్తున్నా 534.55. ఓకే, ఇది బయింగ్ ప్రైస్. నెక్స్ట్ ఇంకేమన్నా ఉందా? టోటల్ బై వాల్యూ ఎంత అంటే మామూలుగా 534.55 ఇంటూ 20 వేసేసుకుంటే అరౌండ్ 10,000 చేంజ్. సో సెల్లింగ్ క్వాంటిటీ 13,555. ఎక్కడ అమ్మేసా అంటే 677.77 దగ్గర అమ్మేసా. అరౌండ్ 2,800 ఏదో ప్రాఫిట్. ఎందుకంటే మనం పెట్టే 10,000కి దాదాపు 3,000 వచ్చాయంటే దట్స్ ఎనఫ్ కదా. సో హోల్డింగ్ టైం గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే 5%, 4% వస్తేనే మనం తీసేసుకుంటాం. 27% వచ్చేసింది కాబట్టి మనం ఎక్కువగా ఉంచుకోకూడదు. ఎందుకు అనేది కూడా చెప్తా. రీజన్ టు ఎంటర్ అండ్ హోల్డింగ్ టైం, లాంగ్ టర్మ్ వ్యూ, ఇవి మనం మాట్లాడుకోవాలి. సో ప్రజెంట్ ఈ చార్టు మేధీ అసిస్ట్ చార్టు, దీని గురించి ఒకసారి ఓవర్వ్యూగా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను రిమైనింగ్ మాట్లాడదాం. ఓకే, ప్రజెంట్ మనం చార్ట్లోకి వచ్చాం. రీజన్ టు ఎంటర్ అనే వాటి గురించి మాట్లాడదాం. సో ఇది ఫస్ట్ చూడండి, ఐపీఓ ఓపెన్ అయినప్పటి నుంచి కన్సోలిడేషన్లో ఉంది. అంటే ప్రైస్ పైకి పెరగలేదు, అంటే బయ్యర్స్కి ఇంట్రెస్ట్ లేదు, కిందికి పడలేదు, సెల్లర్స్కి ఇంట్రెస్ట్ లేదు, ఇద్దరి మధ్య ఫైట్ జరుగుతుంది అన్నట్టు. సో ఇది ఫస్ట్ పాయింట్. ఇంకొకటి, ప్రతిసారి బ్రేక్అవుట్ అయిన ప్రతిసారి మళ్ళీ బ్యాక్ టు సపోర్ట్ వస్తుంది అన్నట్టు. ఇది రేంజ్ బ్రేక్అవుట్లో అవుతుంది. రేంజ్ బ్రేక్అవుట్ అంటే సో ఇదంట. రేంజ్ బ్రేక్అవుట్ అంటే ఒక పర్ఫెక్ట్ రెసిస్టెన్స్ లేకుండా 2 రెసిస్టెన్స్గా ఉంటాయి అన్నట్టు. 2 రెసిస్టెన్స్లు ఉంటాయి. సో ఇలా ఈ 2 రెసిస్టెన్స్లో ప్రైస్ అనేది పైకి వెళ్ళడం, కిందికి రావడం, పైకి వెళ్ళడం, కిందికి రావడం జరుగుతుంది అన్నట్టు. చూడండి, ఇది 2 రెసిస్టెన్స్ మధ్యలో ఉంది. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమైందో, ఇద్దరి మధ్య ఫైట్ అయ్యి, సో లేదు మేము కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నామని బయ్యర్స్ ప్రైస్ పైకి తీసుకెళ్లారు. సో ఫస్ట్ అటెన్షన్ ఏంటంటే బయ్యర్స్కి ఇంట్రెస్ట్ ఉంది, బ్రేక్అవుట్ అయిపోయింది ఫైనల్గా. ఆ తర్వాత ఇంకొకసారి ఇక్కడ మరొకసారి కన్సల్టేషన్ అయింది అన్నట్టు.
కన్సల్టేషన్ అయిన తర్వాత మనం అప్పుడే ఎంటర్ అవుతామా? ఎంటర్ అవ్వకూడదు. అసలు మనం ఎంటర్ అవ్వడానికి రీజన్ ఎక్కడ వచ్చిందంటే, ఇది ప్రీవియస్గా బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వచ్చేసింది? ఈ ప్రీవియస్ రెసిస్టెన్స్ అనేది ఇప్పుడు సపోర్ట్ అవుతుంది మనకి. ప్రీవియస్ రెసిస్టెన్స్ ఇప్పుడు సపోర్ట్ అయిందా? సో ఎన్నిసార్లు అయింది? ఇది ఒకసారి వచ్చిపోయింది, రెండోసారి అయింది, మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ వచ్చేసింది. 3 times సపోర్ట్ అయింది. అంటే ఇది కూడా ఒక రేంజ్ని మెయింటైన్ చేస్తుంది. మళ్ళీ ఒకసారి కన్సోలిడేషన్ అయింది అనేది ఆలోచించిన తర్వాత ఇక్కడ మన ప్రైస్ యాక్షన్ ప్రకారం సో ఈ క్యాండిల్ ఒక బిగ్ క్యాండిల్ వచ్చిందా? బిగ్ క్యాండిల్ వచ్చిన తర్వాత పక్కన చిన్న క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ వచ్చింది. దీన్ని ఏమంటాం తెలుసు కదా మీకు? బుల్లిష్ హరామీ అంటాం. అంటే ఇది ఒక సపోర్ట్ దగ్గర ఫామ్ అయింది అంటే ఆల్మోస్ట్ నెక్స్ట్ పాజిటివ్గా ఉండే ఛాన్స్ ఉంటుంది అని అర్థం చేసుకోవాలి. మరి దీంట్లోకి ఎప్పుడు ఎంటర్ అవ్వాలి అంటే, సో ఎప్పుడైతే బుల్లిష్ హరామీ క్యాండిల్ ఉందో దీనిపైన బేసికల్గా దీనిపైన ఎంటర్ అవ్వాలి. కానీ నేను ఎందుకు ఎంటర్ అయ్యా ముందే అంటే, ఇది ఆల్రెడీ 1 2 3 4 ఈ 4 క్యాండిల్స్ ఈ పెద్ద క్యాండిల్స్ పక్కనే ఉన్నాయి అన్నట్టు. సో నేను ఎక్కడ ఎంటర్ అయ్యా అంటే, ఇక్కడైతే బుల్లిష్ ఫామ్ అయిందో ఈ బుల్లిష్ తర్వాత అంటే జనాలకి కిందికి పడేయడం ఇంట్రెస్ట్ లేదు, కొంచెం పైకి వెళ్ళే ఛాన్స్ ఉందని నేను అరౌండ్ 530 చేంజ్ దగ్గర ఎంటర్ అయ్యానట్టు. ఎంటర్ అయిన తర్వాత చూడండి మళ్ళీ ప్రైస్ కిందికి వచ్చేసింది. కానీ మనం ఏం చేసాం? మనం హోల్డ్ చేయాలి. ఎక్కడ మనకు బేసికల్గా స్టాప్ లాస్ ఎక్కడ ఉంటుంది? దీని కింద ఉంటుంది అన్నట్టు. ఇది దాటేసింది అనుకోండి మళ్ళీ కిందికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, చాలా వరకు కిందికి వెళ్తుంది అన్నట్టు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి మనం. దీని కిందికి వెళ్ళకుండా ఇది ఇక్కడ ఇప్పుడు ఈ క్యాండిల్ మనం ఇది ప్రైస్ అనేది కిందనే క్లోజ్ అవ్వలేదు, మళ్ళీ పైకి వచ్చి క్లోజ్ అయింది. అంటే ఒక హ్యామర్ సింబల్ వచ్చేసింది అన్నట్టు. అంటే కలర్ రెడ్డే కానీ రావడం మాత్రం హ్యామర్ సింబల్ వచ్చింది. అప్పుడు మనకి ఇంకేం కన్ఫర్మ్ అవుతుంది అంటే సపోర్ట్ దగ్గర బయ్యర్స్ ఉన్నారు. సో నో నీడ్ టు వరీ అనేది ఆలోచించుకోవాలి. ఆలోచించిన తర్వాత ఈ ప్రైస్ అనేది కొంచెం పైకే వెళ్ళింది నెక్స్ట్ డేని కదా. ఓకే, నెక్స్ట్ డే వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇంకొక మిరాకిల్ జరిగింది. ఏమైంది అంటే ఆ తర్వాత ఇంకో కన్ఫర్మేషన్ వచ్చేసింది. ఇక్కడ 20 మూవింగ్ యావరేజ్ సపోర్ట్ తీసేసుకుంది ప్రైస్. సో ఈ క్యాండిల్ ఉంది కదా, ఇది 20 మూవింగ్ యావరేజ్ సపోర్ట్ తీసేసుకుంది. ఇప్పుడు ఎవరైతే స్టాప్ లాస్ పెట్టుకుంటారో వాళ్ళు ట్రైలింగ్ స్టాప్ లాస్తో కూడా వాడచ్చు. ఇక్కడ 20 మూవింగ్ యావరేజ్ సపోర్ట్ తీసుకుంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ ఈ వరకు తీసుకొని రావచ్చు. బేసికల్గా నేను స్టాప్ లాస్ ఎక్కువ వాడను, ఎందుకంటే ముందే కొంచెం ఫండమెంటల్గా చూస్తా కాబట్టి మీరు వాడేసుకోండి. ఇక్కడ నుంచి ప్రైస్ కంటిన్యూస్గా పైకి వెళ్ళిపోయింది అన్నట్టు. సో పైకి వెళ్ళిన తర్వాత అసలు మరి బాగానే పైకి వెళ్తుంది కదా, దీన్ని వీక్లీ చూడండి. వీక్లీ చూస్తే బాగానే పైకి వెళ్తుంది కదా, మీరు ఎందుకు బుక్ చేసుకున్నారు అనే క్వశ్చన్ వస్తే నేను ఇది 3rd డీమ్యాట్ అకౌంట్ అది. ఇంకొకటి బేసికల్గా దీంట్లో ఏం చేస్తా అంటే నేను ఎప్పుడైతే నా ఈ ఎనీ ట్రేడ్ 20%కి రీచ్ అయిందో 20 to 30% రీచ్ అయితే నేను అది ఎలాంటి స్టాక్ అయినా అమ్మేస్తా, ఉంచుకోను నేను, నాకు అవసరం లేదు దాంతో. మన ఇంత స్ట్రిక్ట్గా ఉండాలన్నట్టు రూల్స్. 20 to 30% రీచ్ అయిందంటే ఆ స్టాక్ అమ్మేసుకోవాలి, మనకు దాంతో పని లేదు. మళ్ళీ చూద్దాం మన కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు. ఏది 3rd డీమ్యాట్ అకౌంట్, నేను రిమైనింగ్ రెండింటి గురించి మాట్లాడట్లేదు. 3rd డీమ్యాట్ అకౌంట్ షార్ట్ టర్మ్ కోసం 20-30% రాగా నమ్మేస్తాను. ఇంకొక రీజన్ ఏంటంటే, ఇది ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్, ఇక్కడ బ్రేక్అవుట్ అయిన క్యాండిల్లో ఈ విక్ చూడండి ఎంత పెద్దగా ఉందో, అంటే సెల్లర్స్ చాలా హెవీగా ఉన్నారు. అంటే గుర్తుపెట్టుకో, ఇది మళ్ళీ కన్సోలిడేషన్ అయ్యే ఛాన్స్ అని ఉన్నది, లేకపోతే రీట్రేస్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకొకటి, చార్ట్స్ ఏమవుతాయంటే వాటి ప్రీవియస్ హిస్టరీని రిపీట్ చేస్తూ ఉంటాయి చార్ట్స్. ఇక్కడ కన్సోలిడేషన్ అయింది, ఇక్కడ కన్సోలిడేషన్ అయింది బ్రేక్అవుట్ తర్వాత, ఇక్కడ కూడా కన్సోలిడేషన్ అవుతుందేమో అంటే అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అన్నట్టు. ప్రీవియస్గా ఎలాంటి చార్ట్ అవుతుందో ఫ్యూచర్లో కూడా అలాంటి చార్ట్సే వస్తాయి చాలా వరకు. మీరు అందుకే చార్ట్ ట్రేడింగ్ చేయాలి టెక్నికల్గా. ఇక్కడ సెల్లర్స్ చాలా హెవీగా ఉండడం వల్ల నాకు ఇంట్రెస్ట్ పోయింది దీని మీద. అదేంటి ఇంట్రెస్ట్? అంతే, నాకు ఇంట్రెస్ట్ పోయింది, దీన్ని అమ్మేసుకుంటా. 20-30% వచ్చేసింది, తీసేసుకున్నా. 27 వచ్చేసింది. సో ఇది మీరు ఇలా చేయాలి. ఒకవేళ ఇక్కడ నుంచి మరి పెరిగితే ఏం చేస్తావు? పెరగనివ్వు. నా ఈ అకౌంటు పర్పసే 20 to 30% వస్తే బుక్ చేసుకోవడం. అది 100, 200, 1000% అయినా నాకు సంబంధం లేదు. ఓకే, లాంగ్ టర్మ్ వ్యూలో చూస్తే దీన్ని మళ్ళీ కిందికి వచ్చి రీట్రేస్మెంట్ తీసేసుకొని నా కండిషన్స్ ప్రకారం సాటిస్ఫై అయితే లాంగ్ టర్మ్కి నేను వేరే అకౌంట్లో యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే దీనికి మోనోపోలీ లాగా బిహేవ్ చేస్తుంది. కార్పొరేట్లు అందరూ దీనికి లింక్ అయిపోయి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడం, సో ఓపీడీలు క్లెయిమ్ చేయడం, వాళ్ళకు ఇన్సూరెన్స్ సర్వీసులు కానీ హెల్త్ సపోర్ట్లు కానీ ఇవన్నీ ఎక్కువ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు వీళ్ళు. అందుకే దీన్ని లాంగ్ టర్మ్లో చూడడానికి ఇది మళ్ళీ వచ్చేసి మన స్ట్రాటజీకి వర్కౌట్ అయితే దీని లాంగ్ టర్మ్ వేరే పోర్ట్ఫోలియో
పోర్ట్ఫోలియో యాడ్ చేస్తా. హెల్త్ అనేది ఫ్యూచర్లో డిమాండెడ్ కాబట్టి ఇది ఒక రీజన్ అయి కూడా ఉంటుంది. ఫండమెంటల్గా ఒకసారి చూడాలి. నేను ఫండమెంటల్ వీడియోస్ అనేవి నెక్స్ట్ ఎవ్రీ వీక్ ఒకటి అలా చేద్దాం అనుకుంటున్నా, స్లోగా ఓకే. ఎందుకంటే మీకు ఫండమెంటల్స్గా కొంచెం చెప్పిన తర్వాత ఇద్దరం డిస్కస్ చేసుకున్నట్టుంటే బాగుంటుంది. ఇది మన వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.